హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 976 పాయింట్స్ గెయిన్ అయి 50,540 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 269 పాయింట్స్ గెయిన్ అయి 15,175 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. వెరాజ్ బ్యాంక్ నిఫ్టీ 1272 పాయింట్స్ గెయిన్ అయి 34,607 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. మార్కెట్ ఇలా ఎందుకు ర్యాలీ అయింది, ఉన్న ఇంపార్టెంట్ రీజన్స్ ఏంటి, అండ్ కమింగ్ డేస్లో మన మార్కెట్ ఇలానే పాజిటివ్గా ర్యాలీ అవ్వడానికి పాసిబిలిటీ ఎంత ఉంది, మీన్స్ ఈ ర్యాలీ సస్టైన్ అవుతూ ఫర్దర్గా మార్కెట్ టాప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉందా, మార్కెట్ ఒక కండిషన్ ఫ్యూచర్లో ఎలా ఉంటుంది అనేది మాట్లాడుకుంటూ మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ కొన్ని రిజల్ట్స్ వచ్చాయి, ఇంపార్టెంట్ రిజల్ట్స్ లైక్ ఎస్బీఐ కానీ హిందాల్కో కానీ, ఈ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుంటూ మన వీడియోని అయితే ఎండ్ చేద్దాం. ఫస్ట్ మన మార్కెట్ గురించి మాట్లాడుకుందాం. ఈ ర్యాలీకి గ్లోబల్ మార్కెట్స్కి ఉన్న రిలేషన్ గమనిస్తే నిన్న యూఎస్ మార్కెట్ స్ట్రాంగ్గా ఓపెన్ అవడం అండ్ ఓపెన్ అయిన తర్వాత కూడా కొంత స్ట్రెంత్ని మెయింటైన్ చేయడంతో ఎస్జీఎక్స్ నిఫ్టీ మనకి నిన్నటి నుంచే పాజిటివ్లో ట్రేడ్ అవుతుంది. అండ్ ఎస్జీఎక్స్ నిఫ్టీ ఇలా పాజిటివ్గా ఉంది, గ్యాప్ అప్ ఓపెనింగ్ ఉంటుందని కూడా మనం అనుకున్నాం. అలా గ్యాప్ అప్ ఓపెన్ అవడమే కాదు, ఓపెన్ అయిన పాయింట్ ఆఫ్ టైం నుంచి కూడా మార్కెట్ స్లోగా టాప్ సైడ్ కి మూవ్ అయ్యే ప్రయత్నం అయితే చేసింది. అండ్ ఇన్ బిట్వీన్ మనకు ఒక 2 ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చాయి. అందులో ఫస్ట్ ది 10:35 అరౌండ్ మనకి నీతి ఆయోగ్ సంబంధించిన అఫీషియల్స్ అగైన్ ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ ఇండియన్ ఎకానమీ రిలేటెడ్ గా ప్లాన్ చేస్తున్నారనేలాగా, మీన్స్ ప్రీవియస్ టైమ్స్ లో స్టిమ్యులస్ ప్యాకేజ్ నిర్మలా సీతారామన్ గారు వచ్చి అనౌన్స్మెంట్ చేశారు కదా, అలాంటి స్టిమ్యులస్ ప్యాకేజ్ ని నీతి ఆయోగ్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు అనేలాగా ఒక అప్డేట్ రావడం జరిగింది. ప్రీవియస్ గా నిర్మలా సీతారామన్ గారు వచ్చి అప్డేట్ చేస్తారు అన్న ఎక్స్పెక్టేషన్స్ మార్కెట్ లోకి వచ్చిన ప్రతిసారి కూడా మార్కెట్స్ ర్యాలీ అయ్యాయి. బట్ అలా చేసిన తర్వాత మార్కెట్స్ కరెక్ట్ అయ్యాయి, బికాస్ ఎక్స్పెక్టెడ్ కంటే డెలివర్ చేసిన దాంట్లో అంత స్ట్రెంత్ లేకపోవడంతో, ప్యాకేజెస్ లో అంత స్ట్రెంత్ లేకపోవడంతో. బట్ ఎనీవే ఇలాంటి ఒక స్టిమ్యులస్ ప్యాకేజ్ కమింగ్ డేస్ లో ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. దాని రిలేటెడ్ గా నీతి ఆయోగ్ అఫీషియల్స్ వాటి రిలేటెడ్ గా ప్రిపరేషన్ చేస్తున్నారని వచ్చిన అప్డేట్ మార్కెట్ రిలేటెడ్ గా కొంత పాజిటివ్ సెంటిమెంట్ ని యాడ్ చేయడం జరిగింది. బట్ వాటికంటే చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్, ఆర్బీఐ వాళ్ళు ఇవాళ 99,120 crores దగ్గరగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్బీఐకి సంబంధించిన సర్ప్లస్ ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. మనకి బ్యాలెన్స్ షీట్ లో రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఉంటాయి. కంపెనీకి నీడ్ అయితే, కంపెనీకి ఏదైనా ఖర్చులు ఉంటే ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లోంచి ఆ మనీని వాడుకుంటూ ఉంటుంది. అలాగే ఆర్బీఐ వాళ్ళు కూడా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు కదా. ఆర్బీఐ వాళ్ళు ఎలా సంపాదిస్తుంటారు, ఈ క్వశ్చన్ వచ్చిందా ఎప్పుడైనా? మనం ఎలా అయితే మన దగ్గర ఉన్న ఎక్స్ట్రా మనీని బ్యాంక్స్ దగ్గర పెట్టుకుంటూ ఉంటామో, బ్యాంక్స్ కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఎక్స్ట్రా మనీని ఆర్బీఐ దగ్గర పెట్టుకుంటాయి. దానికి ఆర్బీఐ వడ్డీని పే చేస్తుంది. కానీ బ్యాంక్స్ కొన్నిసార్లు డబ్బులు అవసరమైనప్పుడు అలా వేరొక బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర డబ్బులు పెట్టుకుంటాయి కదా, ఈవెన్ ఆర్బీఐ దగ్గర కూడా డబ్బులు ఉంటుంది. ఇలా వీళ్ళు ఎర్న్ చేసే ఇంట్రెస్ట్ కారణంగా ఆ డబ్బుల్ని కావాలనుకున్న బ్యాంక్స్ కి అప్పుగా ఇస్తాయి సర్టైన్ వడ్డీ రేట్తో. సో ఏ వడ్డీ అయితే ఆర్బీఐ బ్యాంక్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేస్తూ ఉంటుందో అది ఆర్బీఐ ప్రాఫిట్స్ లో ఉంటుంది. అండ్ ఈవెన్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అని ఆర్బీఐ టైం టు టైం చేస్తూ ఉంటుంది ఈ బాండ్ మార్కెట్ లో, దాని ద్వారా కూడా ఆర్బీఐకి ప్రాఫిట్స్ వస్తుంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ రిలేటెడ్ గా కూడా ఆర్బీఐ టైం టు టైం మనీని ఎర్న్ చేస్తూ ఉంటుంది. మరి ఆర్బీఐ డబ్బులంతా ఎవరికి ఇవ్వాలి? ఆర్బీఐ ఆ మనీని గవర్నమెంట్ కి టైం టు టైం పాస్ చేస్తూ ఉంటుంది. ఇలా గత కొన్ని సంవత్సరాలుగా ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎంత పెద్ద మొత్తంలో డబ్బుల్ని ట్రాన్స్ఫర్ చేసింది అన్న డేటా అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఎక్కువగా మనకి FY19 లో చేసింది 1,75,000 crores దగ్గరగా డివిడెండ్ గా ఆర్బీఐ వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి మనీని అయితే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు 99,122 crores చేశారు. ఇందులో సర్ప్రైజ్ ఏముంది, ప్రీవియస్ గా కూడా చేస్తున్నారు కదా, ఈసారి కూడా చేస్తారనే కదా అనుకుంటుంది మార్కెట్. ఇక్కడ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏముందంటే, నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ని ప్రవేశపెట్టినప్పుడు ఆ బడ్జెట్ లో క్లియర్ గా చెప్తారనమాట, నెక్స్ట్ వాళ్ళ ఎక్స్పెన్సెస్, వాళ్ళ ఖర్చులు ఎలా ఉంటాయి అండ్ వాళ్ళకి సంబంధించిన ఇన్కమ్ టాక్సెస్ దగ్గర నుంచి కానీ, ఆర్బీఐ దగ్గర నుంచి కానీ, ఈవెన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ నుంచి డివిడెండ్ గా ఎంత డబ్బులు రావడానికి పాసిబిలిటీ ఉంటుందని కానీ, ఇలా వాళ్ళు ఇన్కమ్ చెప్తారు, ఎక్స్పెండిచర్ కూడా చెప్తారు. లాస్ట్ బడ్జెట్ ఒక సమరీని మీరు గమనిస్తే FY22 లో ఆర్బీఐ దగ్గర నుంచి కానీ, ఈవెన్ పిఎస్యు బ్యాంక్స్ దగ్గర నుంచి కానీ డివిడెండ్ రూపంలో 53,511 crores మాత్రమే వాళ్ళకి రావడానికి పాసిబిలిటీ ఉంటుందని బడ్జెట్ లో ఇండియన్ గవర్నమెంట్ అయితే అప్డేట్ చేయడం జరిగింది. సో ఎంటైర్ ఇయర్ కి సంబంధించి FY22 కి సంబంధించి కేవలం 53,511 crores, అది కూడా ఆర్బీఐ దగ్గర నుంచి కాదు, ఆర్బీఐ ప్లస్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్, సో రెండింటి దగ్గర నుంచి కలిపి 53,000 crores ఎక్స్పెక్ట్ చేస్తే, కేవలం ఆర్బీఐ దగ్గర నుంచే 1 year కూడా కాదు 9 months కి సంబంధించే 99,122 crores దగ్గరగా ఆర్బీఐ వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్న సర్ప్లస్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు ఇచ్చిన ఈ 99,122 crores తో ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ డబ్బులు ఇప్పుడు ఆర్బీఐ ఇచ్చింది కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ కొంత ఈజ్ అయితే అవుతుంది. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర అంత పెద్ద మొత్తంలో డబ్బులు వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? ఎక్స్పెండిచర్ చేస్తుంది. ఎక్స్పెండిచర్ చేయడం అంటే అగైన్ ఆ డబ్బులు ఎకానమీలోకి ఫ్లో అవుతుంది. ఎకానమీలోకి మనీ ఫ్లో అవుతుందంటే దాని అది కన్సంప్షన్ అండ్ ఓవరాల్ గా ఎకానమీని కూడా బూస్ట్ చేస్తుంది. కాబట్టి ఇవాళ ఆర్బీఐ వాళ్ళు ఇంత మనీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చారు అనగానే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా పాజిటివ్ మూవ్ అయితే మనకు కంటిన్యూ అయింది. సో ఇవన్నీ ఒక ఫ్యాక్టర్స్ లా కనిపిస్తుంటే, నిన్న ఎక్స్పైరీ అప్పుడు ఏమనుకున్నాం,
సడన్ గా రీసెంట్ డేస్ లో ర్యాలీ వచ్చేసరికి ఎవరైతే 15,100 కాల్స్ ని రైట్ చేశారో వాళ్ళు లాస్ అయింటారు కాబట్టి మార్కెట్ కొంత రేంజ్ బౌండ్ లో మూవ్ చేసే ప్రయత్నం చేశారు. సో ఎవరైతే మార్కెట్ ని షార్ట్ చేసి ఒక రేంజ్ లో ఉంచడానికి ప్రయత్నించారో క్లియర్లీ ఈ రోజు మనకి వాళ్ళ దగ్గర నుంచి షార్ట్ కవరింగ్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు నుంచి మార్కెట్ ర్యాలీ అవుతుందా, ఫర్దర్ గా మార్కెట్ లో స్ట్రెంత్ ఉంటుందా అంటే నియర్ టు హై దగ్గర క్లోజ్ అవుతున్న ప్రైస్ యాక్టివిటీని మీరు గమనించిన ఫర్దర్ గా కూడా మార్కెట్ లో స్ట్రెంత్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. మోస్ట్లీ షార్ట్ కవరింగ్ రిలేటెడ్ గా యాక్టివిటీ కంప్లీట్ అయి ఉంటుంది కాబట్టి ఫర్దర్ గా ప్రీవియస్ గా అనుకున్నట్టు ఇన్స్టిట్యూషనల్ యాక్టివిటీ మనకి కనిపించాల్సి ఉంటుంది, స్పెషల్లీ ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి. సో ఎఫ్ఐఎస్ మే స్టార్టింగ్ నుంచి కంటిన్యూస్ గా సెల్ చేస్తూనే ఉన్నారు కదా. మే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 11,000 crore దగ్గరగా ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో సెల్ చేశారు. మీన్స్ వాళ్ళు బేరిష్ గా ఉన్నారు. కాకపోతే కేసెస్ తగ్గడం అండ్ ఆర్బీఐ దగ్గర నుంచి అప్డేట్, ఈవెన్ గవర్నమెంట్ దగ్గర నుంచి కూడా స్టిమ్యులస్ ప్యాకేజ్ అనే అప్డేట్స్ వస్తూ ఉండడంతో ఎవరైతే ప్రీవియస్ గా షార్ట్ పొజిషన్స్ ని హ్యాండిల్ చేస్తూ వచ్చారో వాళ్ళు షార్ట్ కవరింగ్ చేస్తుండడంతో మార్కెట్ ఇలా ర్యాలీ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ కూడా మనకి ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఒక స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ మార్కెట్ లో కనిపించట్లేదు కాబట్టి ఇలా మార్కెట్ ర్యాలీ అయిపోతుంది. మనం మిస్ అవుతుంది అనుకోని ఒకవేళ మార్కెట్ లో పానిక్ బయింగ్ కానీ స్టార్ట్ చేసినట్లయితే, ఒక స్ట్రాంగ్ యాక్టివిటీ మనకి బై సైడ్ తీసుకొచ్చినట్లయితే దెన్ ఫర్దర్ గా కూడా ఇక్కడ నుంచి మార్కెట్ టాప్ సైడ్ కే మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో అగైన్ ఎవరైనా నియర్ టర్మ్ వ్యూ తీసుకోవాలి, నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ 2 weeks కాకుండా నియర్ టర్మ్ వ్యూ తీసుకోవాలనుకుంటే 14,770 బ్రేక్ అవ్వనంత వరకు కూడా మార్కెట్ రిలేటెడ్ గా బేరిష్ వ్యూ అయితే మెయింటైన్ చేయొద్దు. ఈవెన్ కొంత కన్సాలిడేట్ అవుతూ డౌన్ సైడ్ కి మూవ్ అవ్వచ్చేమో, బట్ 14,770 బ్రేక్ చేయనంత వరకు కూడా మార్కెట్ ని బులిష్ గానే చూడొచ్చు. నెక్స్ట్ ఇవాళ ఇథనాల్ కానీ ఈవెన్ షుగర్ రిలేటెడ్ గా ఉండే మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో మనకు కరెక్షన్ అయితే కనిపించింది. దీని రిలేటెడ్ గా ఉండే ఇంపార్టెంట్ అప్డేట్ ని నిన్న మీకు టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేశాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రీవియస్ గా షుగర్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా 6,000 rupees పర్ టన్ సబ్సిడీని ప్రొవైడ్ చేసేది. ఇప్పుడు 4,000 rupees పర్ టన్ మాత్రమే సబ్సిడీని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకని ఇలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డెసిషన్ తీసుకుంది, దీని ద్వారా షుగర్ మిల్స్ కానీ ఫార్మర్స్ కానీ నెగిటివ్ గా ఇంపాక్ట్ ఉంటుంది కదా అంటే, షుగర్ ప్రైస్ గ్లోబల్ గా తక్కువగా ఉన్నప్పుడు ఇండియాలో నుంచి వీళ్ళు ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేశారనుకోండి, వీళ్ళకి పెద్దగా లాభం ఉండదు, షుగర్ మిల్స్ వాళ్ళకి లాభం ఉండదు. సో ఆ షుగర్ ఎక్స్పోర్ట్స్ ని ప్రోత్సహించే దానికోసం మీరు ఎక్స్పోర్ట్ చేయండి, మీరు నష్టపోకుండా ఉండండి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీని ప్రొవైడ్ చేస్తుంటుంది పర్ టన్ కింద అని. సో 6,000 crore దగ్గరగా ప్రీవియస్ గా ప్రొవైడ్ చేసింది. ఎప్పుడు గ్లోబల్ ప్రైజెస్ కొంత తక్కువగా ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు గ్లోబల్ ప్రైజెస్ పెరుగుతున్నాయి కాబట్టి అంత సబ్సిడీ ఇవ్వాల్సిన అవసరం లేదు. 6,000 నుంచి 4,000 పర్ టన్ కి సబ్సిడీని కట్ చేయొచ్చని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో కట్ చేయడం జరిగింది. గ్లోబల్ గా ఇంకా ప్రైజెస్ పెరుగుతూ ఉంటే కూడా ఫర్దర్ గా కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీని కట్ చేయడానికే పాసిబిలిటీ ఉంటుంది. మరి ఇది షుగర్ కంపెనీస్ నెగిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుందా అంటే, సబ్సిడీని కట్ చేయడం నెగిటివే, కాకపోతే గ్లోబల్ గా పెరుగుతున్న షుగర్ ప్రైజెస్ కూడా ఈ సబ్సిడీని కొంతవరకు మ్యాచ్ చేస్తాయి. సో నెట్ ఇంపాక్ట్ పాజిటివ్ కాదు, న్యూట్రల్ లోనే ఉంటుంది. కాకపోతే గ్లోబల్ గా ప్రైజెస్ పెరుగుతుండడం, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సబ్సిడీని కంటిన్యూ చేస్తూ ఉండడం వీటికి పాజిటివ్. కానీ ఇలా కట్ చేయడం అనేది మనం నెగిటివ్ గా చూడాల్సి ఉంటుంది. కానీ రీసెంట్ టైమ్స్ లో షుగర్ రిలేటెడ్ గా ప్లే అవ్వట్లేదు షుగర్ స్టాక్స్ అన్ని కూడా. బికాస్ లాస్ట్ 13 to 15 years నుంచి మీరు గమనించారంటే మోస్ట్ ఆఫ్ ద షుగర్ స్టాక్స్ ఏవి కూడా పెద్దగా రిటర్న్ అయితే జనరేట్ చేయలేదు. కాకపోతే ఇథనాల్ థీమ్ ఎప్పుడైతే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5% నుంచి 20% ఇథనాల్ బ్లెండింగ్ ని తీసుకురావాలనుకుంటుందని, ఈవెన్ గ్లోబల్ గా ఉన్న మోస్ట్ ఆఫ్ ద ఎకానమీస్ వాళ్ళ పొల్యూషన్ ని తగ్గించుకునేదానికి ఫాసిల్ ఫ్యూయల్స్ ని తక్కువగా వాడుతూ ఇతర ఆల్టర్నేటివ్ ఫ్యూయల్స్ మీద వాళ్ళ రీసెర్చ్ ని పెంచుతూ ఉండేసరికి కొన్ని ఇండైరెక్ట్ గాను అండ్ ఇంకొన్ని డైరెక్ట్ గాను ఇథనాల్ రిలేట్ అవుతూ ఉండేసరికి ప్రెసెంట్ ఉన్న వీళ్ళ మార్జిన్స్ కమింగ్ డేస్ లో ఇథనాల్ కారణంగా ఇంకా ఇంప్రూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందని ఒక పాజిటివ్ హోప్స్ తోనే స్టాక్స్ ర్యాలీ అవుతున్నాయి. కాబట్టి ఈ షుగర్ రిలేటెడ్ గా వస్తున్న కామెంట్స్ తో స్టాక్స్ లో వచ్చే ఫాల్ ని పెద్దగా మార్కెట్ అయితే కన్సిడరేషన్ లోకి తీసుకుంటుందని నేను అనుకోవట్లేదు. నెక్స్ట్ మార్ఫన్ ల్యాబ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేయక ముందు మనకి ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఆ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటెడ్ గా రిజల్ట్స్ లో ఇంకొంత క్లారిఫికేషన్ వీళ్ళు ఇచ్చారు. స్విట్జర్లాండ్ కి సంబంధించిన ఒక ఇన్వెస్ట్మెంట్ కంపెనీ కార్నిట్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ నియర్లీ 5,80 lakh షేర్స్ దగ్గరగా నియర్లీ 9.31% వాటాని మార్ఫన్ ల్యాబ్స్ లో కొనాలనుకుంటున్నారని, అండ్ ఈవెన్ వీళ్ళకి ఎడిషన్ గా ప్రమోటర్స్ కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా 50 million వారెంట్స్ ని కూడా యాడ్ చేసుకోవాలనుకుంటున్నారని. ఈ రెండింటి ఒక ఇన్వెస్ట్మెంట్ ని కంబైన్ చేస్తే నియర్లీ 435 crore దగ్గరగా మార్ఫన్ ల్యాబొరేటరీస్ వాళ్ళు కమింగ్ డేస్ లో రైజ్ చేస్తారని. కంపెనీ డబ్బుల్ని రైజ్ చేయడం ఇంపార్టెంట్ కాదు, ఆ డబ్బులతో ఏం చేయాలనుకుంటుందని చెప్పిన తర్వాతే స్టాక్ లో చాలా స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. వీళ్ళకి ఎగ్జిస్టింగ్ ఉన్న కెపాసిటీని పెంచుకుంటూ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ లో వీళ్ళు ఎంటర్ అయ్యి స్పెషల్లీ ఎక్స్పోర్ట్ రిలేటెడ్ గా ఎక్కువగా ఫోకస్ చేస్తూ థీమ్ లో వీళ్ళు ఫ్యూచర్ లో ప్లే చేయాలనుకుంటున్నట్లు, మీన్స్ ఆ వస్తున్న డబ్బులను అలా యూజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్టు వీళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ లో మనకు ఒక స్ట్రాంగ్ ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. ప్రీవియస్ గా వాళ్ళు ఏ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కంపెనీలోకి వస్తాయని చెప్పారు, ఆ ఇన్వెస్ట్మెంట్స్ ఇవాళ రిసీవ్ చేసుకున్నారు, ఇవాళ కంపెనీకి క్రెడిట్ అయ్యాయని వీళ్ళు అప్డేట్ చేయడంతో స్టాక్ లో ఇవాళ మనకి ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. నెక్స్ట్ యాంటోనీ వేస్ట్ హ్యాండ్లింగ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి సంబంధించి సిఎన్టీ ఆర్డర్ ఒకటి, మీన్స్ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ రిలేటెడ్గా ఒక ఆర్డర్ రావడం జరిగింది. సో ఈ కలెక్షన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, సిఎన్టీ అండ్ మిగిలిన ఏ సెగ్మెంట్స్లో వీళ్ళు బిజినెస్ చేస్తున్నారు అనేది ఈ ఐపీఓ వీడియో ఉంది కదా, దీంట్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియోని ఒకసారి గమనించండి. సో ప్రెసెంట్ వచ్చిన అప్డేట్ ఝాన్సీ సిటీ రిలేటెడ్గా
అక్కడ స్మార్ట్ సిటీ మిషన్ లో భాగంగా వేస్ట్ ని కలెక్ట్ చేసి ట్రాన్స్పోర్ట్ చేసే దాని రిలేటెడ్ గా వీళ్ళకి ఒక ప్రాజెక్ట్ అయితే లభించడం జరిగింది. సో ఒక కొత్త ప్రాజెక్ట్ ని వీళ్ళకి యాడ్ చేసుకోవడంతో ఫర్దర్ గా వీళ్ళకి వచ్చే రెవెన్యూస్ లో నెంబర్ యాడ్ అవుతూ అది వాళ్ళ ఫైనాన్షియల్స్ ని పాజిటివ్ గా ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి స్టాక్ రిలేటెడ్ గా వాళ్ళ పాజిటివ్ యాక్టివిటీ కనిపించడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ 1 మంత్ లో కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మోర్ దాన్ 100% పెరిగాయి. కాకపోతే మినిమం 60% దగ్గరగా పెరిగిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఒక నేమ్స్ అయితే ఇక్కడ మీకు స్క్రీన్ పైన అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని కంపెనీస్ ఈవెంట్ రిలేటెడ్ గా ర్యాలీ అవుతున్నాయి అనమాట. ఈ సారాబాయ్ ఎంటర్ప్రైజెస్ కానీ, గ్యూఫిక్ బయోసెన్సెస్ కానీ, బయట బ్లాక్ ఫంగస్ రిలేటెడ్ గా డ్రగ్స్ కి డిమాండ్ పెరగడంతో వీళ్ళు తయారు చేస్తున్న అండ్ వీళ్ళు సప్లై చేస్తున్న ఏపీఎస్ రిలేటెడ్ గా డిమాండ్ పెరగడంతో వీళ్ళ సేల్స్ ఒక్కసారిగా పెరిగిపోవడంతో వీళ్ళ రిలేటెడ్ గా స్టాక్స్ లో కూడా ర్యాలీ కనిపించింది. అండ్ ఈవెన్ మిగిలిన ఫార్మాస్యూటికల్ కంపెనీస్ కంటే కూడా ఇవి లాస్ట్ 1 మంత్ లో చాలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయిన స్టాక్. సో ఈ 10 ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఒక నేమ్స్ ని 12:13 అరౌండ్ మీకు టెలిగ్రామ్ ఛానల్లో అయితే అప్డేట్ చేశాను. నెక్స్ట్ కాస్మో ఫిల్మ్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నేను వాళ్ళ రిజల్ట్స్ ని పోస్ట్ చేశారు. నేను రిజల్ట్స్ గురించి మాట్లాడలేదు, రిజల్ట్స్ బాగున్నాయి. ఈవెన్ మార్నింగ్ ఈ స్టాక్ ని ఫోకస్ చేయమని కూడా 8:20 అరౌండ్ టెలిగ్రామ్ లో అయితే అప్డేట్ చేశాను. స్టాక్ లో పెద్ద యాక్టివిటీ అయితే రాలేదు, కానీ ఈ ఎంటైర్ ఇండస్ట్రీలో కొంత పాజిటివ్ ట్రెండ్ అయితే ప్రీవియస్ మంత్స్ నుంచి కూడా కనిపిస్తుంది. ఇండస్ట్రీని ట్రాక్ చేస్తుంటే, స్పెషల్లీ ప్యాకేజింగ్ రిలేటెడ్ గా ఉన్న బిజినెస్ ని మీరు ట్రాక్ చేస్తుంటే కాస్మో ఫిల్మ్స్ కానీ, పాలిప్లెక్స్ కానీ ఇంపార్టెంట్ ప్లేయర్స్ కాబట్టి ప్యాకేజింగ్ ఇండస్ట్రీ రిలేటెడ్ గా మీకు ఒకవేళ పాజిటివ్ వ్యూ ఉంటే దెన్ ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో కూడా ఇవి కొంత అట్రాక్టివ్ గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఈవెన్ రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ నెంబర్స్ కూడా బాగున్నాయి. ఈవెన్ లాస్ట్ 1 మంత్ ఆర్ లాస్ట్ 1 year లో ఇంతలా స్ట్రాంగ్ గా ర్యాలీ అయినా సరే రిజల్ట్స్ తర్వాత కరెక్ట్ అవ్వకుండా స్టిల్ పాజిటివ్ లో ఉందంటే ఈవెన్ ఈ వాల్యుయేషన్ కూడా మార్కెట్ రెస్పెక్ట్ చేస్తుందన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఎస్బీఐ రిజల్ట్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. యాక్చువల్ గా రిజల్ట్స్ పోస్ట్ చేసిన తర్వాత వీళ్ళు నార్మల్ నెంబర్స్ ని ఫస్ట్ రిలీజ్ చేశారు. దాని తర్వాత స్లిప్పేజెస్ గురించి, మీన్స్ గుడ్ లోన్స్ బ్యాడ్ లోన్స్ గా టర్న్ అవ్వడం, స్లిప్పేజ్ అవ్వడం, వాటి రిలేటెడ్ గా డేటా నెక్స్ట్ పోస్ట్ చేశారు. ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ లో పోస్ట్ చేశారు. నెంబర్స్ ఆర్ బిలో ఎస్టిమేట్స్ అనే అప్డేట్స్ వస్తుండేసరికి స్టాక్ లో సెల్ ఆఫ్ అయితే కనిపించింది. కాకపోతే ఇన్వెస్టర్ ప్రెజెంటేషన్ ని కొంత కీన్ గా అబ్జర్వ్ చేస్తే వీళ్ళ స్లిప్పేజెస్ ప్రీవియస్ క్వార్టర్ అండ్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసిన ఏవైతే ఎస్టిమేట్స్ ప్రీవియస్ గా వీళ్ళు చెప్తూ వచ్చారు, ఈవెన్ మార్కెట్ లో ఉంటూ వచ్చాయో దానికంటే బిలోనే ఉన్నాయి. కాబట్టి అరౌండ్ 2 ఈ స్లిప్పేజెస్ రిలేటెడ్ గా డేటా పోస్ట్ చేసి ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లోనే ఈ నెంబర్స్ ని రిఫర్ చేస్తూ పాజిటివ్ అని మీకు అప్డేట్ చేయడం జరిగింది. అక్కడ నుంచి నియర్లీ 4% దగ్గరగా స్టాక్ లో మనకి ర్యాలీ అయితే కనిపించడం జరిగింది. ఎస్బీఐ ఓవరాల్ నెంబర్స్ అని మనకి స్క్రీన్ పైన అయితే కనిపిస్తుంటాయి. వీళ్ళ ప్రాఫిట్ అండ్ లాస్, వీళ్ళకి సంబంధించిన కీ రేషియోస్ అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ రిలేటెడ్ గా ఉండే ఇంపార్టెంట్ నెంబర్స్ అన్ని కూడా స్క్రీన్ పైన ఒకే చోట మనం గమనించవచ్చు. నెట్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ 13% దగ్గరగా ఇయర్ కంపారిజన్ లో రైజ్ అయితే వీళ్ళ ప్రాఫిట్ ని గమనించండి 41% దగ్గరగా రైజ్ అయింది. బట్ ఇలా 41% రైజ్ అయింది చాలా స్ట్రాంగ్ నెంబర్స్ ఎస్బీఐ పోస్ట్ చేసిందని మనం అనుకోకూడదు. బికాస్ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ లో వీళ్ళు చేసిన ప్రావిజన్స్ వేరు, ఇప్పుడు చేస్తున్న ప్రావిజన్స్ వేరు. ప్రావిజన్స్ తక్కువగా చేయడం కారణంగా మాత్రమే నెట్ ప్రాఫిట్ లో మనకి జంప్ కనిపించింది. ఈవెన్ వీళ్ళ అడ్వాన్సెస్ 4.8% అండ్ వీళ్ళ డిపాజిట్ 13.56% దగ్గరగా గ్రో అయ్యాయని చెప్తున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిలేటెడ్ గా లోన్స్ గ్రోత్ లో మనం ఇంపార్టెంట్ గా గమనించాల్సింది వీళ్ళ హోమ్ లోన్స్ అనమాట. బికాస్ సో వీళ్ళకి సంబంధించిన లోన్ బుక్ లో ఏ సెక్టార్స్ రిలేటెడ్ గా, ఏ సెగ్మెంట్స్ రిలేటెడ్ గా ఎంతెంత పర్సెంట్ వీళ్ళు లోన్స్ ఇచ్చారనేది మీరు గమనిస్తే ఎక్కువగా వీళ్ళు హోమ్ లోన్స్ ప్రొవైడ్ చేస్తుంటారు. వీళ్ళు ఇంటికే కాబట్టి లోన్స్ ఇస్తుంటారు. ఇళ్ళలాగో గ్యారంటీగా ఉంటుంది కాబట్టి ఇది కొంత సెక్యూర్డ్ లోన్స్. వీటిల్లో గ్రోత్ రావడం మనం పాజిటివ్ గా చూడాలి. ఈ సెగ్మెంట్ లో ఇయర్ కంపారిజన్ లో 10.5% దగ్గరగా గ్రోత్ వచ్చింది అంటున్నారు. అండ్ ఇయర్ కంపారిజన్ లో వీళ్ళ కాసా కూడా 16.73% దగ్గరగా గ్రో అయిందని చెప్తున్నారు. ప్రీవియస్ క్వార్టర్ తో పోలిస్తే పెద్దగా డిటోరియేషన్ కనిపించకపోతూ ఉండడం వీళ్ళ స్లిప్పేజెస్ లో ఇది ఎస్టిమేటెడ్ కి దగ్గరగా ఉన్న రిజల్ట్స్ ని పాజిటివ్ రిజల్ట్స్ గా అయితే తీసుకువెళ్ళింది. కాబట్టి సేమ్ డేటా అక్కడ నేను మీకు రిఫర్ చేస్తూ అది పాజిటివ్ అని టెలిగ్రామ్ లో అప్డేట్ చేశాను. అండ్ ఈవెన్ బ్యాంక్స్ లో రీసెంట్ టైమ్స్ లో మనం గమనించే అసెట్ క్వాలిటీలో కూడా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేసినా ఈవెన్ వీళ్ళు ఇంత డిటోరియేట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందని వీళ్ళు ఇచ్చిన ఎస్టిమేట్స్ కి ప్రెసెంట్ వీళ్ళు పోస్ట్ చేసిన నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కొంత వీక్ గా ఉన్న క్వార్టర్ కంపారిజన్ లో ఇయర్ కంపారిజన్ లో బెటర్మెంట్ కనిపిస్తుంది. అండ్ ఎస్టిమేట్స్ కి దగ్గరగానే ఉన్నాయి వీళ్ళ అసెట్ క్వాలిటీ నెంబర్స్ కూడా. నెక్స్ట్ హిందాల్కో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. హిందాల్కో గురించి మీరు ఎప్పుడు నెంబర్స్ ని అనాలిసిస్ చేస్తున్నా మీరు 3 సెగ్మెంట్స్ ని అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. ఒకటి నోవెలిస్, ఇది వీళ్ళకి సంబంధించిన సబ్సిడరీ. సో దీంట్లో ఎలా గ్రోత్ ఉందో అనేది మనం గమనించాలి. నెక్స్ట్ వీళ్ళ అల్యూమినియం రిలేటెడ్ గా బిజినెస్ గ్రోత్ ఎలా ఉంటుంది, స్పెషల్లీ ఎబిడాలో గ్రోత్ ఎలా ఉంటుంది అనేది గమనిస్తూ రావాలి. అండ్ దాని తర్వాత వీళ్ళ కాపర్ బిజినెస్ లో గ్రోత్ ఎలా ఉంటుంది అనేది మనం గమనించాలి. సో ఇవే మోస్ట్లీ గమనించాల్సింది. కాకపోతే ఈసారి వీళ్ళు ఇంట్రెస్టింగ్ గా వీళ్ళకి సంబంధించిన డెట్ ని కూడా తగ్గించుకున్నారంటున్నారు. మీన్స్ వీళ్ళకి సంబంధించిన అప్పులు 84,181 crores ఉంటాయి. రీసెంట్ క్వార్టర్స్ లో వాటిని తగ్గించుకుంటూ ప్రెసెంట్ 65,990 crores కి తీసుకొచ్చారంటున్నారు. వీళ్ళ అప్పుల్ని కాన్స్టెంట్ గా తగ్గించుకుంటున్నారంటున్నారు. ఈవెన్ వీళ్ళ నెట్ డెట్ టు ఎబిటాని మీరు గమనించిన ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో నియర్లీ 3.8 గా ఉండేది కాస్త ఇప్పుడు 2.59 దగ్గరగా ఉందని. సో సీక్వెన్షియల్ గా వీళ్ళకి సంబంధించిన డెట్ ని తగ్గించుకుంటూ వీళ్ళ మీద ఉన్న ఫైనాన్షియల్ కాస్ట్ బర్డన్ ని కూడా తగ్గించుకుంటున్నారనేసరికి రిజల్ట్స్ బాగున్నాయి. ఈవెన్ కాపర్ నెంబర్స్ కొంత వీక్ గా ఉంటాయి అనుకున్నారు. ఎక్స్పెక్టెడ్ కంటే కాపర్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. అల్యూమినియం నెంబర్స్ ఎక్స్పెక్టెడ్ కి దగ్గరగానే ఉన్నా
కాపర్ నెంబర్స్ బెటర్ గా ఉండడం, ఈవెన్ డెట్ రిలేటెడ్ గా వీళ్ళు టైం టు టైం అప్పులు తగ్గించుకుంటున్నాం, ఈవెన్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా తగ్గిస్తారని వీటిని మనం స్టాక్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. అండ్ ఇక్కడ మెటల్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. నేను ప్రీవియస్ గానే చెప్పాను, ఓవరాల్ మెటల్స్ రిలేటెడ్ గా నేను పాజిటివ్ గానే ఉన్నాను, స్టిల్ పాజిటివ్ గా ఉన్నాను. బట్ షార్ట్ టర్మ్ వ్యూ అయితే నెగిటివ్ గానే ఉంది. బికాస్ ప్రీవియస్ గా మనం అనుకున్నదే, మెటల్ ప్రైజెస్ ఎప్పుడైతే పెరగడానికి ట్రై చేస్తూ ఉంటాయో అవి గవర్నమెంట్స్ ఒక స్పెండింగ్ ని ఇంపాక్ట్ చేస్తాయి. కాబట్టి గవర్నమెంట్ ఏ పని చేయాలనుకున్నా, స్పెషల్లీ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ ఎటువంటి యాక్టివిటీ చేయాలనుకున్నా, మెటల్ అనేది ఒక మేజర్ రా మెటీరియల్ కాబట్టి అవి పెరిగిపోతూ ఉంటే గవర్నమెంట్ మీద కూడా బర్డన్ పడుతుంది. కాబట్టి ఒక లెవెల్ తర్వాత మెటల్స్ పెరగడానికి ప్రయత్నిస్తే గవర్నమెంట్స్ ఏదో ఒక రూపంలో మెటల్ ప్రైజెస్ ని సప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. తీసుకోవాల్సిన స్టెప్స్ అన్ని వాళ్ళు తీసుకుంటారు. బట్ ఆ తర్వాత కూడా సప్లై తక్కువగా ఉంటే డిమాండ్ కారణంగా ప్రైస్ రైజ్ అవుతుంది. కాబట్టి నియర్ టర్మ్ లో గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ కారణంగా మెటల్ ప్రైజెస్ ఆర్ మెటల్ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత ప్రెషర్ అయితే కనిపిస్తుంది. బట్ లాంగ్ టర్మ్ లో చైనా వాళ్ళు అగైన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేయనంత వరకు, స్పెషల్లీ స్టీల్ అండ్ కాపర్ రిలేటెడ్ గా వాళ్ళ ప్రొడక్షన్ స్టార్ట్ చేయనంత వరకు కూడా గ్లోబల్ గా సప్లై సైడ్ కొంత డెఫిసిట్ ఉంటుంది, డిమాండ్ ఎలివేటెడ్ గా ఉంటుంది. అండ్ ప్రైజెస్ రిలేటెడ్ గా కూడా కమింగ్ డేస్ లో కొంత పాజిటివ్ ట్రాక్షన్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ నియర్ టర్మ్ మెటల్స్ అన్నిట్లో కూడా మోస్ట్లీ చైనా వాళ్ళు అండ్ ఇతర గవర్నమెంట్స్ తీసుకునే యాక్షన్స్ కారణంగా కొంత సెల్ ఆఫ్ ఉండడానికి పాసిబిలిటీ ఉండొచ్చేమో. ఇక్కడ నుంచి ఒక 2 to 3 years చూస్తే చైనా వాళ్ళు మెటల్ ప్రొడక్షన్ లోకి ఎంటర్ అవ్వనంత వరకు కూడా అంత డ్రాస్టిక్ గా మెటల్ ప్రైజెస్ తగ్గిపోతాయని నేనైతే అనుకోవట్లేదు. నెక్స్ట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ డేటా అని సండే వీడియోలో మాట్లాడుకుందాం. సో ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో. నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.